సాంప్రదాయాన్ని నువ్వు చెడగొట్టడానికి నువ్వు సిద్ధమైతే ఇవాళ ప్రతి మనిషి బరిదాటడానికే సిద్ధంగా ఉంటాడు. వాడు నిన్ను ఎగ్జాంపుల్ తీసుకుంటాడు. నేను ఎందుకు యాక్సెప్ట్ చేస్తాను? ఇప్పుడు రీసెంట్గా నిధి అగర్వాల్ ఇష్యూ చూసారు కదా మీరు. ఆవిడ ఒక సాంగ్ రిలీజ్ ఈవెంట్కి వచ్చి వెళ్తున్నటువంటి సందర్భంలో ఆవిడ మొత్తము ఒకటేసారి ఆవిడ మీద పడిపోయి క్రష్ చేసి ఆవిడ చాలా ఇబ్బంది పడిపోయినటువంటి సీన్ చూసారు కదా. మీకు అక్కడ వాళ్ళ పైశాచికత్వం కనబడిందా, ఆవిడ డ్రెస్సింగ్ స్టైల్లో ఉన్నటువంటి తప్పు కనబడిందా మీకు? రెండు. ఇప్పుడు నువ్వు 10 మందిలోకి వెళ్తున్నావు, అక్కడ అమ్మాయిని తీసుకెళ్ళినటువంటి వాళ్ళు అక్కడికి ఒక షాపింగ్ మాల్లోకి వచ్చేటటువంటి వాళ్ళు మీరేమైనా విఐపీని పిలిచారమ్మా? లేకపోతే ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్స్ని పిలిచారా? ఎవరిని పిలిచారు? ఎవడు పడితే వాడు లోపలికి వచ్చేస్తున్నాడు. ఇంకొక మాట ఏం మాట్లాడారు మీరు? వాళ్ళందరూ పైశాచికత్వం అన్నారు. ఆ పైశాచికత్వం ఉన్నటువంటి మనుషుల్ని తయారు చేసింది ఈ సోకాల్డ్ జనాలు కాదా? నా ఇష్టం వచ్చినట్టు నేనుంటా, నేను ఎవరితోనైనా తిరుగుతా, నేను ఏ పనైనా చేస్తా, నేను ఏ గుడ్డలైనా వేసుకుంటానని నువ్వు బరి తెగించి మాట్లాడినప్పుడు వాడు కూడా సమాజం ఇంతేనని చెప్పి తిరుగుతున్నాడు. మగాడు కంట్రోల్లో పెడదాం, ఖచ్చితంగా పెడదాం, కొరడా తీసుకుని పెడదాం, కంచి పెట్టి కొట్టి మరీ పెడదాం. మనం ఎక్కడుంటున్నాం? ఇప్పుడు బీరువా ఓపెన్ చేసావు, నగలు బీరువా నిండా నగలు పెట్టావు, తలుపు ఓపెన్ చేసి ఎవడు దొంగతనం చేయడానికి లేదా నువ్వు పెత్తనాలకు పోయావు. దొంగతనం జరగకుండా ఉంటుందా? దొంగతనం నా బంగారం, నేను సెక్యూరిటీ పెట్టుకోను, నువ్వు దొంగతనం చేయకూడదు అంటే నా అవసరాలు నాయి. దొంగతనం జరిగే తీరుతుంది అక్కడ. విలువైనటువంటి ప్రాణం లేని ఒక వస్తువునే నువ్వు బీరువాల్లో పెట్టి లాకర్లో తీసుకునే లాకర్లు, ఈ అమ్మకి ఎన్నో లాకర్లు ఉంటాయి, పెట్టి నువ్వు మోస్తున్నావే, ఆడది అంతకంటే విలువైంది. ఏ విలువైంది అనంటే ఎప్పుడు కూడా ఈ పురుష సమాజము చాలా వరకు కూడా ఆడదాన్ని ఒక భోగ వస్తువుగానే చూస్తుంది. మీకు చేతనైతే ఈ స్టేట్మెంట్లు ఇచ్చిన ఆడవాళ్ళందరినీ నేను మాట్లాడుతున్నాను, మగాడి మైండ్ సెట్ని మార్చి చూపించి మాట్లాడండి. అంటే వాళ్ళు మారరా? ఎవరు? మనం మార్చాలి కానీ వాళ్ళు స్వతహాగా వాళ్ళలో మార్పు రాదా? స్వతహాగా మార్పు వీళ్ళకి మంచి తల్లులైతే, స్వతహాగా మార్పు వీళ్ళు మంచి భార్యలైతే, స్వతహాగా మార్పు వీళ్ళు మంచి సిటిజన్స్ అయితే. అర్థమైందా? ఇవాళ కానంత వరకు నువ్వు స్విమ్ సూట్లు వేసుకొని నీ పిల్లకాయలతో నువ్వు స్విమ్మింగ్ చేసినంత వరకు నేను ప్రపంచం ఎలా చూస్తుంది? అలాగే నువ్వు మట్టలేసుకో, నువ్వు బొట్టు పెట్టుకో అని చిన్మయి వాగింది. నేను చెప్తున్నాను, ఇదేవత్ అసలు చెప్పడానికి? నేను మట్టెలు బొట్టు నా 5వ తనానికి చిహ్నంగా నేను చూస్తాను, అంత పవిత్రంగా నేను చూసేదాన్ని. ఇది వేసుకోదేమో, ఇది పెట్టుకోదేమో, ఇది ఇంకొక మగాడిని వేసుకోమంది, ఈవిని దేంతో కొట్టాలి? నీ సంస్కృతిని గౌరవించట్లేదు, నీ దేశ సంస్కృతిని గౌరవించట్లేదు, నీ సంప్రదాయాన్ని గౌరవించని ఇలాంటి ఆడవాళ్ళకి మాట్లాడే మాటలకి, వీళ్ళు చేసేటటువంటి చేష్టలకి యువతరం నవతరం నాశనం అవుతుంది. ఇప్పుడు బాధ్యత ఉందా? నీకుందా బాధ్యత? శివాజీ తప్పే మాట్లాడాడండి, నేను తప్పే మాట్లాడాడని అంటా. నేను మాట్లాడినప్పుడు నువ్వు ఇచ్చేటటువంటి కౌంటర్ ఎలా ఉండాలి? శివాజీ నీకంత హుందాతనం అనేది నేర్చుకో, లేకపోతే నేర్పుతాం రా. ఆయన ఆలోచన, ఆయన చెప్పేటువంటి పద్ధతి, దానిలో 2 తప్పులు దొరలాయి అని ఆయనే ఒప్పుకున్నారు, బహిరంగంగా క్షమాపణ కూడా చెప్పారు. ఆయన ఆ రెండు పదాలు మాట్లాడకుండా ఉండుంటే చాలా బాగుండేది. బాగుంటే అసలు ఇది జరిగేది కాదమ్మా. 2 పదాలు వాడకుండా, అంటే సామాన్లు అని మాట్లాడటం అంటే ఒక స్త్రీని విలాస వస్తువు, ఒక వస్తువుగా చూస్తున్నారా అంటే సామాన్లతో పోల్చడం అని అంటే అది చాలా ఏహ్యంగా ఉంది. అతను మాట్లాడిన భాష ఎంత అసహ్యంగా ఉందో అంటే ఒక పరిమితి లేదు, పరిధి లేదు, ఎక్కడ ఏ భాష మాట్లాడాలో ఎంత హుందాగా, అండర్లైన్ దిస్ పాయింట్, ప్రవర్తించాలో అతనికి తెలియదని వీళ్ళందరూ రెస్పాండ్ అయ్యారు. మరి మీరు ఎక్కడ ఈ సమాజంలో హుందాగా ఎక్కడ ప్రవర్తిస్తున్నారు? అది మాట్లాడి అది చేసి అప్పుడు మాట్లాడదాం. నో డౌట్ శివాజీ మాట్లాడింది తప్పే, నో డౌట్ శివాజీ అలా మాట్లాడి ఉండకూడదు. కానీ ఆ మాట్లాడిన తర్వాత మనం ఇచ్చే కౌంటర్లు ఎలా ఉన్నాయి? నువ్వు మెట్లు పెట్టుకో, నువ్వు బొట్టు పెట్టుకో, పగిలిపోద్ది. నా సంస్కృతిని, నా సంప్రదాయాన్ని ఎవత్తివి నువ్వు మాట్లాడడానికి? నువ్వు అంత నీచంగా నా సంప్రదాయం చేసినందుకు నిన్ను నీ మీద ఏ కేసులు పెట్టాలి? నేను నా 5వ తనానికి చిహ్నమైన ఒక మగాడిని వేసుకోమని నువ్వు అంత నిర్లక్ష్యంగా అవమానంగా మాట్లాడతావా? నువ్వు ఒక మహిళ ధరించే వాటి మీద ఈమెకి గౌరవం లేదు, ఈమె మహిళల పట్ల గౌరవం ఉండాలని మగాడి చెప్తుందా? ఖచ్చితంగా ఎవరికి అన్యాయం జరిగినా మహిళల పట్ల ఖచ్చితంగా పోరాడతామమ్మా. ఊరుకునే ప్రసక్తే లేదు, వాళ్ళని ఆపే సిచ్యుయేషన్ లేదు. కానీ మనం ఇచ్చే స్టేట్మెంట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయా? మరి సామాన్ అన్నాడు,
లేకపోతే ఇంకొక మాట అనకూడని మాట అన్నాడు, ప్రసక్తే లేదు. కానీ